ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నరికేస్తాను, నిలువున నరికి పారేస్తాను. ఒక్కొక్కడిని నా రక్తం దారపోసైనా పోరాడతాను. రక్తం కారుతున్న ఈ కత్తి మీద ఒట్టు. మనసుంటే మార్స్ దాకా దారున్నప్పుడు దేన్నైనా సాధించగలమనిపిస్తుంది. అంతరిక్షంలో అడుగు పెట్టడమే పెద్ద లక్ష్యం కాదు, అన్యాయం చేసిన వాళ్ళంతు చూడటం కూడా గొప్ప లక్ష్యమే. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం కూడా అలాంటిదే. కమలా, స్నానానికి నీళ్లు పెట్టు. పెడుతున్నా. ఎంత ఎర్లీగా లేచిన నీళ్లు పట్టుకునేసరికి 9 అయిపోతుంది. అమ్మా, పెన్లో ఇంకు పోసావా? పోసాను. కమలా, టిఫిన్ రెడీగా? పెడుతున్నా. కమలా, ఇంకో దోశ పట్రా. వస్తున్నా. ఏయ్, జరుగు. నువ్వు తప్పుకో. అరే తప్పుకో. జరుగు. ఆ అద్దం నదలవా? వెళ్ళేది ట్యాంక్ బండ్కా కాలేజ్కా? అయినా నువ్వు బాగా రాయాల్సిన పౌడర్ కాదు, ఎగ్జామ్. నీలాగేం కాదు, మొత్తం పౌడర్ ఎప్పుడో, మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను. కాసేపు ఆగు, ఆ అద్దాన్ని మెడలో తగిలించుకుంది. కానీ తప్పుకో. ఏయ్, నేను కూడా అదే చెప్పేది. తప్పుకో. నువ్వు తప్పుకో ముందు. నీ మొహానికి ఇంక చాలే. ఏంటే తక్కువ నా ముఖానికి? మీసు ఒకటి తక్కువ. కరెక్ట్ గా చెప్పారు. అమ్మా, నువ్వు అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతావు. చూడు, బాగుంది కదా? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? ఇంకా బాగుంటుంది. కడుపులో ఉన్న 9 నెలలు చక్కగా చెట్టా పట్టాలు వేసుకుని ఉన్నారా? బయట పడింది మొదలు 9 నిమిషాలు కూడా కుదురుకోవడం చూడలేదురా మిమ్మల్ని. యథా పేరెంట్స్ తదా చిల్డ్రన్. చూడన్న వీడు పెద్ద చిన్న లేకుండా. ఏంటే పెద్ద చిన్న? ఇప్పుడే కదా అమ్మ మళ్ళీ కన్ఫర్మ్ చేసింది ఇద్దరం కలిసే పుట్టాం కావాలి పిల్లవని. అవునాయినా, మనిద్దరం కలిసే పుట్టాం. కానీ అమ్మ పొట్లోంచి ముందు బయటకు వచ్చింది ఎవరు? నేను. అంటే నేను నీకన్నా పెద్దదాన్ని, 10 నిమిషాలు పెద్దదాన్ని. సో నువ్వు నా తమ్ముడి.
ఏంటమ్మా నువ్వు ముందు నన్ను బయట పంపించచ్చు కదా. ఎంతైనా మీ ఆడాలి ఒకటే. అంతేరా, అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు. కరెక్ట్. డెలివరీ అప్పుడు కూడా నాన్న ఇలానే అనుంటాడు. పొట్టలో ఉన్న నేను అది విని నిన్ను బయటికి పంపించాను. లేకపోతే ముందు మనమే బయటికి రావాలి. అవునవును. అయినా నీకంటే నేనే ఎక్కువ పొడవే. కావాలంటే నువ్వే నన్ను అన్నయ్యని పిలు. తప్పకా. ఏమి మీనాక్షి, దేవుడికి నైవేద్యం పెట్టవా? అవతల పరీక్ష టైం అయిపోతుంది. దేవుడా, నీ దయ వల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను. ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు. తమ్ముడు కన్నా నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చూడు దేవుడా. అయ్యో నాన్న, ఇది చూడు. ఏంటమ్మా? ఇదిగో. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా? గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. భక్తులారా, మూఢనమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి, పైకొస్తారు. దేవుడా కాపాడు. వాట్ ఏ వండర్, వాట్ ఏ వండర్. వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా. ఏం అటెన్షన్. అటెన్షన్ కాదు సార్, టెన్షన్తో చేస్తున్నా. తొందరగా ఇవ్వండి. ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాం. కూర్చో. ఒక వికెట్ అవుట్. రై మసు పండ్రా. రే నీకేమైనా వచ్చా? నీకేమైనా వచ్చా? నీకొచ్చా? నీకొచ్చా? నాకొచ్చు. రాయమంటావా? నా మొహం చూస్తావేరా? రాసుకో. తెగ చదివేవు కదే, రాయ్. రాస్తాం. అమ్మని ఎంత జరికిచ్చావే. ఎందుకు ర్యాంకుల మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు? సారీరా, ఈ ఒక్క సబ్జెక్ట్లోనే మిగతావన్నీ నేనే రాశాను రా. సార్, ఎవరో బిట్లు కొడుతున్నారు. ఎక్కడా ఏది? ఏంట్రా ఇది? నాది కాదు సార్. అంటే ఈ అమ్మాయిది అంటావా? అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో. నాకేం తెలియదు సార్. నాకు తెలిసి నీ గురించి నువ్వు నాడు. అరే పదా. సార్, నాకేం తెలియదు సార్. పదా ముందు. సార్, అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో. నేను అసలు స్లిప్పులు చూసి రాయట్లేదు సార్. మరి గైడ్ చూసి రాస్తున్నావా? థ్యాంక్ యూ. ఏంట్రా అక్కడెక్కడో చూసి రాస్తున్నావు? మెడ్రాస్ అయ్యి కదా సార్. ఓహో, అయితే మద్రాసుకే చూసి రాయి, బెటర్. ఏం తట్టట్లేదా? స్టోరీలు మాత్రం బాగా చెప్తావు. టైం అయిపోతుంది చూడు. ఇంకా బోల్ టైం ఉంది. సరే రాద్దాం. ఆ పెన్ ఇవ్వండి. పెన్ ఎందుకు? పెన్నుతోనే రాస్తారు తెలుసా? తెలుసు. ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట. మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్. సార్ అడిషనల్. అడిషనల్. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. వెళ్ళిపోయి ఎప్పుడేమన్నా మిగిలితే నాకు ఇచ్చెళ్ళు. ఛాన్స్ లేదులేండి.
సార్ ఏంటాయ్ ఖలాస్ 7 questions 3 hours సింగిల్ హ్యాండ్ సింగిల్ పెన్ ఫటాఫట్ 3 hours కాదు హాఫ్ అన్ అవర్. ఓ వెరీ నైస్ బాయ్. ఏం హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా? శాటిలైట్ రిసీవరు, లైవ్ ట్రాన్స్ఫర్. మర్యాదగా నేను చెప్పించేయండి, లేకపోతే ఓసలు లెక్క పెడతారు. ఏం చేయాలో చెప్పండి బాస్, చెప్పండి. హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి. బాస్ ఏంటది? ఏంటా ఇది? సెక్యూరిటీ ఇలా రండి. అమ్మ దొంగలారా, ఎంత హైటెక్ కాపీ చేశారా? ఎలా రాసావు? నువ్వెలా రాసావు? బాగానే రాశాను. అయితే నేను బాగా రాసినట్టే. మీనా, నీతో కొంచెం మాట్లాడాలి. ఈ 4 సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా. తొందరగానా? భలేవాడివే. నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది. ఈ రోజుతో మనం విడిపోతున్నాం. ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా. అవును మరి, కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా. నేను ఉండటం లేదు. ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను. అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను. నిజం, ఈ రోజుతోనే ఆఖరు. మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది. కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నా కాబట్టి నువ్వే చెప్పు. అది ఏంటంటే అది మీనా, సినిమాకి టైం అయింది, మర్చిపోయారా ప్రోగ్రామ్? సరే బయలుదేరి, టైం అయింది. సారీరా, నేను రావట్లేదు. ఏ? ఈ రాత్రికే ఊరెళ్ళాలి. నువ్వు ఎక్కువే. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఇద్దరు రావట్లేదేంటి? సెపరేట్గా సెటప్ చేశారా? ఛే, నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా? నోటికొచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవాట్లేదు. వస్తున్నావా రావట్లేదా? సరే పద. నువ్వురా. నిజమేరా, ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు. ఓకేరా, మండి ఎప్పుడో ఎక్కడో. ఓకే బాయ్. నమస్తే అన్న. నమస్కారం. తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే సాబ్. నమస్తే. మంచిగున్నారా? జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకపోతా. మేడం గారు ఆ ఫైల్ చూస్తున్నారు, ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా పడుతుంది టైం? ఎక్కడామే? నమస్తే మేడం, జర మా పేపర్ల మీద సైన్ చేస్తే. మేడం, గోపాల్, రియల్ ఎస్టేట్ గోపాల్. గోపాల్ రియల్ ఎస్టేట్స్, ఆ బేగంపేట ప్లాన్ కోసం. ఓ అదా, మీకు ఆ 7th ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి. అంతేకాదు 5, 6 ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు. సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్. సో ఆ 7th ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందు ఆ 5th, 6th ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తలకాయ తెగిపోద్ది. ఏంద్రా దూకుడు? మేడం గారితో అట్టానా మాట్లాడేది? అట్టానా 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 అట్టానా? వీళ్ళింతే మేడం, నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు. క్షమించండి, అనవసరంగా గోడుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం? చిన్న సంతకం మీకెంత కావాలో చెప్పుండ్రి, సెటిల్మెంట్ చేసుకుందాం. కమిషనర్ గారు, ఇక్కడెవరో రియల్ ఎస్టేట్ గోపాలంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు. వచ్చాడా? ఎందుకు మేడం అనవసరంగా గోడుతో పోయేదానికి గొడ్డల్లాగా తెచ్చుకోవడం? చిన్న సంతకమే కదా. ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు, ఆల్టాస్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం. 3ంటికి వచ్చేయండి. మంచిది మేడం, వస్తా. నమస్తే మేడం. నమస్తే. ఏయ్ లేండ్రా, కూర్చోండి. పర్లేదు, ఇక్కడ కూర్చుందాం. రండి మేడం, చాయ్ చెప్పమంటారా? ఇప్పుడే తాగాను. మా ఆఫీసు కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు నచ్చిరు మేడం. లేకపోతే ఏంటి మేడం, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం
ఏ మూలకు మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా. ఇదిగో తీసుకోండి మేడం, ఇందులో 50,000 ఉన్నాయి. అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు. జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు. మీరు చూసుకోండి. నాకు అవతల ఆఫీస్లో బోల్డ్ పనులున్నాయి. వస్తాను. అవునరా, ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను. కొంచెం రుచి చూపించరాదు? अकबर भाई जरा इधर आना. ఈ రోజుకి సర్వీస్ క్లోజ్ చేసేయండి. జీ. దాంట్లో 50,000 ఉన్నాయి. డ్యామేజ్ ఖర్చులు కొంచెం లేలో బాయ్. చెయ్యండి రా పాయా. ఏరా ఎలా ఉంది పాయా? మంచిగా ఉంది. ఈ దెబ్బతో మా ఆఫీస్లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా. ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కడు నమస్కారాల మీద నమస్కారాలే. ఆ ఆఫీస్లో పనుండబట్టి గాని నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యేవాళ్ళం కాదురా. ఈసారి ఎవరినైనా 4 పీకినప్పుడు మాకు కబురు పెట్టరా, చూడాలి. ఛే, ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులేస్తారు, మీరేమో మందులేస్తున్నారు. అసలు మీరు పేరెంట్స్ అయినా? నువ్వు అసలు మా కూతురువేనా? ఈ రోజుల్లో వీళ్ళలాంటి వాడు ఇంటికి ఒకటి ఉంటే గానీ పనులు జరగవు. జరగవు అంటే వీణ్ణకు రౌడీలా తయారు చేస్తారా? ఇది ఇంతటితో ఆగదు కదా. ఆ దెబ్బలు తిన్నాడు గమ్మునుంటాడా? రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు. వేసుకొస్తే వీడు 4 నేసుకుని వెళ్తాడు. చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం. దేవుడా, వీళ్ళ నువ్వే కాపాడాలి. ఏయ్, నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం. మాకు చేతనైంది మేము చేస్తాం. నానా, ఈ బీసీ నాటి దాంతో ఉంటే
మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం. అర్జెంటుగా దీనికి శాలిటీ చూసి బయటికి పంపించండి. ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందుకు పోదాం. రేయ్, చిన్నాడువైన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసావురా. ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా, ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరి. అవునవును. అరే సిగ్గుపడుతుంది. అరే మీనాక్షి పెళ్లి కూతురాయనే, మా మీనాక్షి పెళ్లి కూతురాయనే. పి 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 డుమ్ 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 పి 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 డుమ్ 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 పి 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 డుమ్ డుమ్ డుమ్. ఆగండి. ఏంటి అంతలా వచ్చావు? కాంపతీస్ ట్విస్ట్ ఏమేవో కదా. ఆ చేసేదేదో తొందరగా చేసేయండి, వీడి గొడవ తప్పుతుంది. అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా. ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ని నమ్ముకోవడం అంత మంచిది కాదు. ఏదైనా మనాళ్ళలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది. ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది. ఏ పోయిందా? ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటి నాన్న, ఈ మధ్య మీ అక్క ఉత్తరం ముక్కన రాసావా? కనీసం ఆవిడ ఎలా ఉందో కనుక్కున్నా? లేదురా, ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు. ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు. అవును కమలా, అక్కయ్య దగ్గర నుంచి ఆకృతం ఎప్పుడొచ్చింది? దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు. ఇవి చూడు. ఇదే ఆఖరిదనుకుంటా. మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు. ఏంటి ఓపెన్ చేయలేదా? ఇటీ ఈ చేతిరాత మా అక్కయ్యలాగానే ఉందే. లానే ఉంటాం కాదు, మీ అక్క దగ్గర నుంచే. మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది. చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశీర్వదించరా అనేది, పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది. వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి. వానలు పడాలని మొక్కని దేవుడు లేడు. గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి. అందరూ ఊరు వదిలి వలసిపోతున్నారు. నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమనుకోకుండా 2000 ఉంటే సర్దామని ఈ ఉత్తరం రాస్తున్నాను. అమ్మా నాన్నలు గుర్తుగా మిగిలిపోయిన ఆ పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను. వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి. ఏంటి నాన్న ఇది? రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది. మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి వెళ్ళిపోవటమే బెటర్. హలో, రేపు నువ్వు కూడా అంతే నాయనా. ఇప్పుడేమో పీపీపీ అని తోకలా తిరుగుతున్నావే, రేపు ఆ డుండుండుం కాస్త అయిపోతే నేను కూడా కనపడ్ను. ఎప్పుడు నీ పెళ్ళం, నీ పిల్లలు, నీ ఆస్తులు, నీ గొడవలు. ఆపుతావా నానా? దీని ముక్కుకు తాడేయాలంటే మీ అక్కంటే మంచి సంబంధాలు చూస్తాను కదా. ఎక్కడున్నా తను నేను తీసుకొస్తాను. తన్ని తీసుకొస్తావా? తన్ని తీసుకొస్తాను. బాబు, ఇక్కడ కావూరి పార్వతమ్మ గారి ఇల్లు ఆ సందులో రామాలయం పక్కన ఉందండి. తమ్ముడు? నేను నీ తమ్ముడిని కాదత్తా, నీ తమ్ముడు కొడుకుని. అదేలేరా, నిన్ను చూస్తే మా తమ్ముడు తలొప్పుకొచ్చాడు. ఇక మీదట ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు. ఇక నువ్వు నీ తమ్ముడి దగ్గరే ఉంది కానీ బయలుదేరు. ఏరా, గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా, మీ నాన్నరా? బాధే అత్త, నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు. బండి చాకరీ అనుకో. ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో. ఇల్లంతా పనులు, దానికి మీ మరదలు కూడా తోడైంది. ఇద్దరు బిజీ బిజీ. చదువులతో మేం బిజీ, మా ఇల్లంతా బిజీ బిజీ. ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజీ. ఎవరెంత బిజీ అయినా తోబుట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను. నా మంచి అత్తేవి కదూ, మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు. ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా? నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను. ముందు నువ్వు బయలుదేరు. నేనేమైపోతే మీకేంట్లేరా?
మీరా బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి. ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను? నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్త? ఆడపిల్లకి అమ్మ మీద ఆశ, మగపిల్లాడికి అత్త మీద ఆశ. నేనేం నీకోసం ఆడపిల్లని కనలేదుగా. కనేసున్నా పోయేది. దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని. అప్పుడేమన్నా అనుకుంటే నేను ఆడేవాడిని. చెప్తున్నాను కదా అత్త, మీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత. మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా. నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు. ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా? ఇంకా చూడలేదత్త. నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు. అట్టయితే ఆ బూరుగు పిల్లల సంబంధం మాట్లాడేస్తే సరి. ఏ బూరుగు పిల్లలు? అదేరా, కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే, ఇంద్రవల్లిలో ఉంటారు. అయితే మనం హైదరాబాదు. నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవర్రా చేసేది? నేను బండి కట్టించుకుంటారా? కొంచెం ఆగరా, ఏదైనా తిని వెళదు. తర్వాత తింటానత్త. నువ్వు ముందు రెడీ రెడీ అవు. అత్త ముందు నువ్వు పద, సామాన్ నేను తీసుకొస్తాను కదా. ఇక్కడ సర్దుబాట్లు ఉంటే తర్వాత నాన్న వచ్చేస్తారు. సరేనా? బయలుదేరు. వస్తానమ్మా. సావిత్రమ్మా వస్తానమ్మా. మంచిదమ్మా. రాఘవయ్య గారు వస్తాను. పెళ్లికి మీరంతా తప్పకుండా రావాలి. వస్తాను. జరుగత్తా, జరుగు. అత్త అత్త ఏమైంది పార్వతమ్మా? పార్వతమ్మా, పార్వతమ్మా! అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. ఉన్నట్టుండి పడిపోయింది. రాములు, వీరయ్య! అరే కొండయ్య, పార్వతమ్మ చచ్చిపోయిందిరా. అయ్యో, ఎంత పని జరిగింది? ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది. ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు. పాపం. మా నాన్నగారి సంతానంలో నేను తప్ప ఇంకెవ్వరూ మిగల్లేదు. అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది. మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను నాన్న. కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు. మన అందరం ఉండి కూడా తన ఒంటరి తను అనుభవించింది. పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న. పగాడికి కూడా ఈ పరిస్థితి రాకూడదు. తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది. ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టులు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవటం మహాపాపం. కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తయ్య చివరి చూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నాకు గుర్తుండిపోయేలా చేసింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా, ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి. ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు. ఆ టైంలో నీళ్ళ కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్లు నింపుకునేడు. చెప్తుంటే యూస్లెస్ లో కూర్చుంటావు. లే, లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవరన్నా మగవాది కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి. అర్థమైందా? ఇది మన ఊర్లో కాదు, ఈ ఊర్లో పోకిరి వెధవులు ఎక్కువ. ఏదో మంచి కోర్సు కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. రిజర్వేషన్స్ కూడా అలాగే వచ్చాయి. ముందు ట్రైన్లో మాకు, తర్వాత ట్రైన్లో మీకు. వీళ్ళేం చిన్న పిల్లలు ఏంట్రావు గారు? మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా. ఏమిటి ఒకటిగా ఉండదు యూస్లెస్ ఫెలో. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు. నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే తోలు వదిలేస్తాను. ఇతనిసారి కూడా నేను ఇలాగే చెప్పాను, నువ్వు వినలేదు. ఈసారి వినకపోయావా నరికి పారేస్తానంటే జాగ్రత్త. ఎల్లం కొట్టిన రాయిలా నిలబడతామంటే చెప్పింది వినపడుతుందా లేదా? ఇగో ట్రైన్ ఆగినప్పుడల్లా ప్రతి స్టేషన్ లో ఎక్కండి. అర్థమైనవి కొనుక్కు తినద్దు. నేను అక్కడ మన ఊళ్ళో స్టేషన్ లో సిద్ధంగా ఉంటాను. Take me higher.
Take me higher, feel the fire, feel my desire. Girls, ఈ 3 గంటలు మనల్ని ఆపే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకా ఈ హైదరాబాద్ మనదే. So let's enjoy. Hey. This girl's gonna rock this town. హలో, ఈ యాపిల్ ఎంత? 10 రూపాయలమ్మా. ఇదెంత? ఇదిగో ఈ చిన్నది ఎంత? ఆ యాపిల్ కూడా అంతేనా? ఏదైనా ఒకటే రేట్ అమ్మా. Hey girls, it's okay, come. Come on. Hey, did you see? Hey, these flowers are so nice. Yeah, that's so beautiful, no? Look at these roses. Yeah, they're really cute. Yeah, that's so nice. You buy something from here? Yeah. This is so nice. ఇది ఏ ఇదెలా ఉంది? నైస్ నా? This is so nice. అక్కడ గ్రీన్ చెక్ షర్ట్ వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే. వెంటనే తిరిగి చూడకండి. ఓకే నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అచ్చన్ రాజకుమారిలా ఉన్నాడే. ప్రస్తుతానికి అలాగే ఉంటాడు. ఇంకా సేపట్లో మెంటల్ ఎక్కిపోతాడు. నీ పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందిరా ముక్కు పుడక. అన్నయ్య అయితే కొనిపెట్టేవాడివి, తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి. మనం వేరే ఊరు నుంచి వచ్చామని తెలియదు పాపం. ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసులా కనిపిస్తారు. ఏ రూపా అచ్చుడు. కోచ్ ఇక్కడ అనుకోండి. బాయ్. ఫాస్ట్ ఫాస్ట్. హే కమ్ కమ్ కమ్. లూజర్. బాయ్. బాగా పరిగెడుతున్నావు. ఒలింపిక్స్ లో ట్రై చేయి. ఈ అమ్మాయి ఎవరో గట్టిదే, మరి నిన్నే చేసి చేయించింది. ఫైనల్గా తురుమంది. ఎక్కడికి పోద్దే? ఏదో రోజు దొరకపోదు, అప్పుడు చెప్తాను దాని సంగతి. మీనా మీనా, ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలమ్మా ఇవి. ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి. ఈ ఫోటోలు వెనక బ్రీఫ్గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది, చూడండి. అవునవును, చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లో ఉన్నారు, జాగ్రత్త. ఎరా తమ్ముడన్నయ్య, నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా? అమ్మో, వీడు వాంటెడ్ పర్సనే. చార్మినార్ బ్యాంక్, ప్రూడెన్షియల్ బ్యాంక్. ఆహా, ఎంత డీసెంట్గా ఉన్నావు బాబు. కృషి బ్యాంక్. మీనా, ఈడెదిరిపాడే. కాకపోతే సిటిఐ బ్యాంక్ కొట్టాడా కుంభస్థలమే. ఏంటే అలా ఉన్నావు? ఏంటి ఇష్టం లేదా? కొంప తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా? వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేస్తున్నావా?
మన ఉదయ్ గాడు నీకొకదానికి పంపాడేంటి? పర్సనల్ లెటర్. దాన్ని కూడా చదవచ్చు, పర్వాలేదు. ఐ లవ్ యూ మీనాక్షి. ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే. శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా? కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను. అందుకే చెప్తున్నాను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను. నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చాయి, లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను. ముందు ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం. ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు. అంతెందుకు, నీతో ఒక ఫ్రెండ్లా మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా? తన దూకుడు అందరికీ తెలిసిందేగా. అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే దారి లేదు. నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి. ఏ విషయమూ ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి. నీకోసం ఎదురు చూస్తూ ఉదయ్. ఎంత జరికిచ్చారు ఉదయ్. మరేం చేయమంటావు? లేచిపోనా? నరికేస్తా. మరేం చేయమంటావు? నువ్వే చెప్పు. నేనేం చెప్పను, నువ్వే చెప్పు. సరే చెప్తున్నాను. ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే. ఎవరూ ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే 4 ఏళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా. పైగా నాకు తెలిసి అతని 4 ఏళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు. అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళే చేసుకుంటానండు. అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం. ఓహో, అంతవరకు వెళ్ళిపోయావా? ఇంకా వెళ్ళలేదు, కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది. సరే, నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? అసలే నీకు దూకుడెక్కువ. అన్నీ ఎక్కువే. ఇంతకీ వాళ్ళ దేవురు? మధురై. చామే అయ్యా, ఆ పూర్ణకమం ఏర్పాట్లన్నీ చేసావా? చేశానయ్యా. రాహుకాలం వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా? సరేమ్మా. త్వరగా శీఘ్రం. నారాయణ, అయ్యగారు దిగుతున్నారు. మా అబ్బాయి ఉదయ్ పెళ్లి బట్టలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా. అయ్యా, ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దామనుకున్న బట్టలు నగలు. ఇది అమ్మ ఒక పూట పెద్ద అలంకార పండుగ. అయ్యా, ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు. అయ్యో, ఇందులో మాదేముందయ్య వాళ్ళు. అమ్మ మాకిచ్చింది, దాన్ని అమ్మకే తిరిగిస్తున్నామంతే. ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగువారైన తిరుమల నాయకుల మీదున్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చూపుబట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పింటి సంబంధం తమకు దొరికిందయ్యా. అది అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ కదా? అవునమ్మా, ఇందులో వెయ్యండి. ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా. అయ్యా, గోవిందరాజు గారు వస్తున్నారు. అదేనయ్యా, తమ వెంకుల వారు వస్తున్నారు. ఆడాడా వాంగ 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 దండాలండి. నమస్కారం. ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా? కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను. అదేంటన్నయ్య గారు, అమ్మాయికి ఏదైనా అడ్డంకా? అభే, అది కాదమ్మా. ఆ కొత్తగా వచ్చిన కమిషనరు అదా రత్నవేలే. నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు. పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు. ఆడాంగో పురాణ నేను వెళ్ళి మాట్లాడేదా? వాడెవరి మాట వినే టైపు కాదంటనే. అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా. ఇది కుల్లా పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను. ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని. అన్నయ్య గారు, మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి. బాలా, నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసివు. కుప్పుచామే అన్న ఫోన్ పట్రా.
పెళ్లికి ఆంధ్ర సీఎం తమిళనాడు సీఎం అంతా వస్తా ఉంటారు. అందుకని సెక్యూరిటీ విషయం మాట్లాడదానికిదా పిలిచిన. అగో ఆ జాగాలోనదా భోజనాలు, అక్కడదా రిసెప్షన్. బంతి కెట్టలేదన్నా 1000 మంది దాకా తింటారనుకోండి మే. అవును, మంది కోయంబత్తూర్ అంట కదా? ఆహా, నాయుళ్ళంట కదా? మగబిడ్డకే మీ ఇట్ట అయితా ఉండము. మీకు 2 ఆడకూతులంటనే నిజాయితీగా ఉంటారంట. కట్నం ఎట్టేస్తా ఉండరు. కట్నం తీసుకునే కుర్రాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చేస్తాను. కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే. అవును, మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా? నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికేట్, அதுவே பெரிய ஆஸ்தி. ஐயா வணக்கம். வாங்க 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 வாங்க. மன்னிக்கணும் லேட் అయిందేమో. அதெல்லாம் ஒண்ணும் இல்ல, just 10 minutes. సాப்பிடுங்க సాப்பிடுங்க సాப்பிடுங்க. కన్ను కై రుచి సూపర్ గా ఉంటుంది. ఏం లేదు, ఫోన్ లో మా వియంకుడు తగిలినాడు. అదా నమ్మ గోవిందరాజు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను. అడగ అంత కోపం ఎంత కమిషనర్ గారు? అరెస్ట్ చేద్దరు కానీ ముందు ఫోన్ చేయండి. సాப்பிடும் పోదు ఎందుకు కూడా అదే. ఏం లేదు, ఇదే అరెస్టు పెళ్ళేదాకా ఆపితే బాగుంటుందేమో. పెరియ మనిషే సార్, அவர் தமிழ்நாட்டில் பெரிய మనిషిని இருக்கலாம், కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు, వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారాలతో నా దగ్గర ఉన్నాయి. త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడబోతున్నారు. ఐరమిన్ இருக்கா? ஒரு నిమిషం, ఇదా ఇంగ ఇருக்கு. ఏందండి మీరు? చాలు చాలు. అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఉండారు. ఇప్పుడుదా అన్నయ్యతో మాట్లాడినా. 2 కూతుళ్లకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట. ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది. రండి, అక్కడ చేతులు కడుకుదురు గాని ఇది ఇక్కడే ఉంచండి. కమిషనర్ గారు కళ్ళు తిరిగి కింద పడిపోయినారు. అంబులెన్స్ ఫోన్ చేయండి. ఏందట్టా చూస్తా ఉండా? కండ్లంటే నాకు ఇష్టం. నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు. నీ చేతులు నాకు నచ్చుతాయి. నాకెవడి ఇష్టం ఉండదో వాడు నీ చేతులు చంపుతాయి. అర్థం చేసుకునే పెండ్లాం దొరకడం అదృష్టం. మర్డర్ చేసే పెండ్లాం దొరకడం నల్ల అదృష్టం. ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల. జిల్లి నిరికలే ఏం మొక్కున్నావే? ఏం లేదే. ఏ లేదేంటి? నువ్వు నీ లవర్ గురించి మొక్కునుంటావు. అదేం కాదులేవే. రే, మీనాక్షి ఫోన్ ఏమైనా చేసిందా? లేదురా. నువ్వు ఉత్తరంలో నా నెంబర్ కరెక్ట్గానే రాసావా? కరెక్ట్గానే రాశాను రా. ఒకవేళ ట్రైన్లో బయలుదేరిందంటావా? స్టేషన్ కిట్ట కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు. అసలు అమ్మాయి వస్తుందంటావా? మగాడివి నువ్వే పేరెంట్స్కి భయపడి వస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా? లేదురా, నాకు నమ్మకం ఉందిరా. మనలో మనకి టెన్షన్ ఎందుకురా? ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా. అమ్మో, ఇంకేమైనా ఉందా? వాళ్ళ తమ్ముడు కానీ ఫోన్ ఎత్తాడనుకో, మన పని. ఏరా పెళ్ళి కొడక, మన ఇద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా? 4 ఏళ్ళు. 4 ఏళ్ళు. ఈ 4 ఏళ్ళు నువ్వు మీనాక్షికే కాదు, నాకు కూడా క్లాస్మేట్వేగా. ఈ 4 ఏళ్ళు మనందరం కలిసేగా తిరిగాం. నేను నీ ఫ్రెండేగా. ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా? మీనాక్షిని లేచొచ్చేయమంటావురా? నాయనా, మినిస్టర్ వస్తున్నారు, కొంచెం వచ్చిపోరాదు. మీ మామ బెంచికారు పంపిండు. నీకు పెళ్లి బహుమానమంట. పిల్లని చూడాలే. నేనంతా బంగారమే. నువ్వు తాగరికి కూడా జాగలేదు. నీ స్నేహితుడల్లో ఉన్నాడే, గెస్ట్ హౌస్కి పొమ్మని రాదా? ఒక పక్కన పెళ్లికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ని లేచొచ్చేయమంటావరా? మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. ఈ చాటు మాట వ్యవహారాలు వద్దనేది. నిజాయితీ గల్లడవైతే ధైర్యంగా చెప్పు. ఏంటి నీ ఉద్దేశం? యారే యారే ఎన్నా ఏం చెప్తున్నావు? ఎవరు నువ్వు? నమస్కారం అండి. వణకం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ వాడు మా సిస్టర్ రాసిన ఉత్తరం.
నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు, లేచొచ్చేయమంటమే తప్పు. నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికీ అలా చేయదు. మేమంటే అంత గౌరవం తనకి, అలాగే తనన్న తన అభిప్రాయం అన్న మాకు అంతే గౌరవం. తను కూడా నిన్ను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నామో నీ మాటకి మీ వాళ్ళు గౌరవం ఇస్తే మా సిస్టర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయ్యా నామ కొంచెం అట్టెలు మాట్లాడదామా? క్షమించండి, చాటుమాటు వ్యవహారాలు నాకు నచ్చవు. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మనందరి పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను. లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరు అనుకుంటాను. ఉదయ్, ఇందులో ఎటువంటి బలవంతం లేదు. నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు. అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే, లేకపోతే లేదు. మీ వాడి నిర్ణయం మంచి వచ్చేయడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది. అమ్మా, నానా, ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. నా పేరు ఆనందరావు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈవిడ నా భార్య కమల. అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది. ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం. అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం. అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి. అఫ్కోర్స్ మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చేమో, కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరినే చేసింది. ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం, మా పిల్ల బంగారం. మీ బిడ్డ మీకెంత అపురూపమో మా బిడ్డ మాకంతే. అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేము. అందుకే రండి, అటు పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. ఇంకేం మాట్లాడినా అంతా మా అబ్బాయే చూసుకుంటాడు. మీరు రండి. ಎಲ್ಲ ఏర్పాటు కొడదాం అందరికా. తంబి చాలా పద్ధతిగా మాట్లాడావు. పెద్దోడిని చెప్తున్నా, కొంచెం అట్టెలు మాట్లాడదాం. వాంగ తంబి. 1000 కోట్లకు పైగా ఆస్తున్న సంబంధం ఇంకా మాదంటావా? దేశమంతా పరపతి గల కుటుంబమాయే. పిల్లకాయలేదో ఆశపడుతున్నారని చెప్పి జరిపించడానికి ఇదేమైనా బొమ్మర పెళ్ళి అయ్యింది? నువ్వు ఊరుకో అండాడు. ఇదిగో తంబి, మీకు సరిదూగే సంబంధం చూసి నీ తోబుట్టుకు పెళ్లి చేయి. దుడ్డు సంగతి నాకు వదిలే. కోట్లైనా నేనుదా ఏర్పాటు చేస్తా. ఈ ప్రపంచంలో ప్రేమను కొనటానికి ఇంకా కరెన్సీ పుట్టలేదు. ప్రేమను పంచుకొని నిజాయితీగా బతకటానికి కోట్లు అక్కర్లేదు. ఇదబారు తంబే. నువ్వు ఉండు బాలా. బిడ్డ నిప్పులాంటోడని తెలుస్తూ ఉండదు కదా. ఎక్కడో తెలుగుదేశం నుండి వచ్చి ఈ తమిళనాడులో ఎందుకయ్యా సంబంధం? మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉండును కదా. మాటలతో ఎమ్మెల్యే సార్ వందిరుకాంగ. వందటే ఏదో ఒక రసోలు ఏదో వందటే. ఇదిగో తంబి, నల్ల కేళు. నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు. నచ్చా ఉంటే కాళ్ళు పట్టుకుంటాను, లేకపోతే కాళ్ళు విరగొట్టిస్తాను. మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతుందని ఒకే ఒక కారణం లేకపోతే మక్కిళ్ళ ఎరగదేయటాలు నాకు కొత్త ఏం కాదు. ఉదయ్, ప్రేమించేస్తేనే సరికాదు, పెద్దలు నొప్పించే ధైర్యం ఉండాలి. వీరికి వాడితో జీవితం పంచుకోవటం మాకే కాదు, తనకి ఇష్టం లేదు. ఎప్పుడో తెల్లవారితేనేగా పెళ్ళి. ఈలోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మా అమ్మాయిని కూడా చూపించకుండా మిమ్మల్ని నిర్ణయం తీసుకోమంటాం కరెక్ట్ కాదు. అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుందే, ఆ అమ్మాయి మా సిస్టర్. నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు, కానీ నిలువెల్లా బంగారం అవుతాను. అమ్మవారి పేరే మీనాక్షి. పిల్లకి మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో 4 ముక్కలు రాసిచ్చినాడంట. అంతదా ఆ కవలలిద్దరూ ఆ మాటలు పట్టుకుని మా ఓణ్ణి మెతుకొని చేసి బెదిరించేసరికి మా పరువు ఎక్కడ పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు. నాన్న,
చిన్నప్పటి నుంచి నేనేది అడిగితే అది ఇచ్చావు. జీవితంలో చివరి కోరిక అడుగుతున్నాను. నాకు ఉదయ్ కావాలి. నా మెళ్ళలో తాళ్ళంటూ కడితే అది ఉదయే కట్టాలి నాన్న. ఎన్ని కోట్ల ఆస్తున్నా అది ఉదయ్తో సమానం కాదు నాన్న. ఐ స్టిల్ లవ్ హిమ్. ఐ నీడ్ హిమ్. ఉదయ్ లేకపోతే నేను చచ్చిపోతాను నాన్న. కర్మ కాకపోతే కోట్లకు పడగెత్తిన వారు దీన్ని కట్టుకోవడానికి సిద్ధంగా ఉండారు. ఇదేమో పెళ్ళైపోయినా మీవాడే కావాలంట. బావగారు నా మా అదృష్టం కాదు కాదు మావాడి అదృష్టం. ఇంతగా ప్రేమించే అమ్మాయి మా వాడికి పెళ్ళాం కావడానికి వాడికి రాసి పెట్టి ఉండాలి. ఏమే ఇవరగా వేరే వళ్ళి ఇల్లే. ఇక నుంచి వాడి రాత మేం రాస్తాం. ఆ మాయలాడి వల్లోంచి మేం తప్పిస్తాం. మనంటా నమ్మండి. అవునవును, అడ్డొచ్చిన వాటిని తప్పించేయటం మీకు మామూలే కదా. ఏం మామూలు బావగారు, మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే. కట్టే కొట్టే తెచ్చే లెక్కన వచ్చాడు. 4 మాటలు చెప్పి తాళి కట్టించేశాడు. కత్తిని సమ్మగా దింపి చావు దెబ్బతీశాడు. అందుకే చెప్తున్నా, ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఐశ్వర్యం మీ ఇంటికి తీసుకుపోతే అంత మంచిది. మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే 1001 కోటయింది. అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను. ఇప్పటిదాకా అది కన్నీళ్ళు పెట్టి చూడలేదు. బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి. మీరు నిశ్చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి. వెళ్లేలోపు మనం అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్లో మాకు ఇస్తానన్న వాటా ఇస్తాను. ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి. ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగచ్చు. అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు. మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు. అసలు నాకే చిరాకు రావచ్చు. నడువులు ఇవేదకు రాసత్తి. ఈడే మొదటడ్డు. ఆస్తంతా అమ్మాయి పేరుని రాసేశాక ఇది ఇంకా అవసరమా? రేపైనా మనకు అడ్డే కదా. ఐశ్వర్య ఐశ్వర్య మీ నాన్న హార్ట్ అటాక్ వచ్చినది. ఐశ్వర్య ఐశ్వర్య మీ నాన్న గారు హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు. అన్నయ్య ఏమైందన్నయ్య? అన్నయ్య అన్నయ్య అయ్యో ஐயோ என்னாச்சுயா? என்னாச்சு? நெஞ்சு வலி. ஒண்ணு கவலைப்படாதீங்க. ஐஸ்வர்யா பாத்துக்கங்க. நான் ஹாஸ்பிடல்ல போய் கூட்டி வந்துறேன் அவன். எல்லாம் பாத்துக்கங்க. எடியா வண்டி எடியா. ஜாகிரதை ஜாகிரதை பாத்து. எத்துங்க சீக்கிரம் சீக்கிரம். ஆமா சிதம்பரம் மங்கல். வரங்க ரா ஆண்டாளு. நான் போய் ஃபோன் பண்றேன். நீங்க ஐஸ்வர்யா பாத்துக்கங்க என்ன? சரியா. రా. எங்க மாமனார் போலமா? త్వరగా. నువ్వు కూడా తొందరగా రమ్మా. నేను వెళ్తుంటే నేను వచ్చేస్తాను. సరే సరే. నాకన్నే ఏం చల్లం. నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగుడైనా జగదేక వీరుడు. ఒకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు. అందులో మనందా ఫస్ట్. మాకన్నే ఇప్పుడు మండోదరి నీలా హెల్ప్ చేసుంటే రావణాసుడు నంబర్ 1 కదా. అంతెందుకు లీలావతి నీలా కోఆపరేట్ చేసుంటే హిరణ్యకశిపుకి తిరిగే లేదు. నువ్వుదా కరెక్ట్ చల్లం. నువ్వు నిజమైన పతివ్రతవి, సతి ఆండాళ్ళువి. చచ్చినోడు ఏం చేస్తాడు? అట్టార్చినావు? అలా కాదు, నా మీద ఈడు చేయి పడితే ఈడు బతికే ఉన్నాడేమో నాకు భయం వేసింది. మనం చంపుదాం అనుకున్నాక బతికే హక్కు ఎవరికీ లేదు. అది సరే గాని ఆ మీనాక్షికి ఎప్పుడు పెడతావు దుర్ముహూర్తం? తొందర పడకూడదు. మన అబ్బాయి ప్రేమించిన పిల్ల ఆ 3 రాత్రులు వాడు ముచ్చట తీర్చుకున్నాక వాడు నమ్మే రీతిలో దాన్ని చంపాలా. వాడికి సందేహం రాకూడదు. మనవాడి కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు. వాడిని ముందే లేపేస్తే మనకు అడ్డే ఉండదు. 1000 కోట్లు మనమే. 1000 కాదు బాలా, 1001 కోటి. సరే நம்ம డాక్టర్ కిட்ட சொல்லி அவன் గుండు పోటుదా చచ్చాడని చెప్పి రాయించు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.